యూరియా వాడకం డబుల్ అంట. గత 10 ఏళ్లలో రెట్టింపైన వినియోగం. 2014-15లో 10.50 లక్షల టన్నులు వాడితే 2024-25లో 20.08 లక్షల టన్నులు వాడినరట. ఈసారి 22 లక్షల టన్నులకు పెరుగుతుందని అంచనా. ఇప్పటికే 16 లక్షల టన్నుల వినియోగం. అవసరానికి మించి యూరియా వాడకంతో నష్టమే, నేల నిస్సారం అవుతుందని చెప్పేసి వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటా ఉన్నారు. మొత్తం మీద ఎకరాకి 170 కిలోలు వాడుతున్నట ఎక్కడ తెలంగాణలో. కానీ దేశంలో సగటున అంటే 100 కిలోల నుంచి 120 కిలోల వరకు దేశంలో వాడితే ఒక ఎకరాకి, మన తెలంగాణలో మాత్రం సగటున 170 కిలోలు వాడుతున్నట. కాబట్టి చాలా ఎక్కువగా ఉంటుంది, డబుల్ వాడుతున్నారు మన దగ్గర అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. కాబట్టి యూరియా మరి వేస్తే ఏమవుతుందంటే చేను పచ్చగా అవుతుంది ఈజీగా, తర్వాత ఈజీగా అట్లా పెరుగుతుంది. దీనివల్ల అంటే మనకు దిగుబడి ఎక్కువ వస్తుందని చెప్పేసి రైతులు భావిస్తారు, అందుకని యూరియా ఎక్కువ వాడుతుంటారు. కాకపోతే అంటే యూరియా ఎక్కువ వాడడం వల్ల భూమి నిస్సారం అయిపోతుంది. తర్వాత అక్కడ ఏది అది అంటారుగా చౌట భూములుగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ వాడాలి. తర్వాత పెండ వాడాలి అసలు యాక్చువల్గా. కానీ పెండ ఏడ దొరుకుతున్నది ఇప్పుడు? బర్రెలు లేవాయే, తర్వాత ఇక్కడ ఆవులు లేవాయే, ఏవి లేవాయే. అవి లేకపోవడంతో ఇప్పుడు పెండ దొరికే పరిస్థితి దొరుకుతలేదు. దీంతో ఈ రసాయన ఎరువులు వాడుతూ ఉన్నారు. వీటి వల్ల నష్టం జరుగుతుందని చెప్పేసి ఒక కథనం వేసింది.